హాయ్ అండి, మా డాడీ నా కోసం ఎంతో ప్రేమగా చేసే బొంబాయి చట్నీ కారం దోశ ఈరోజైతే ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. ముందుగా ఒక బాండిల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం ఆవాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి కొంచెం దోరగా వేగిపోయాక అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక గిన్నెలో మనం నీళ్ళు తీసుకొని అందులో శనగపిండి తీసుకొని ఉంటలు లేకుండా బాగా కొంచెం నీళ్ళగా కలుపుకోవాలి. ఉంటలు ఉండకూడదు. అలానే మనకి చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళగా ఉండాలి. అప్పుడే మనకి బొంబాయి చట్నీ అనేది చిక్కపడకుండా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపిండి నీళ్ళు మనం ముందుగా వేయించుకున్న ఆనియన్ దాంట్లో వేసేసి బాగా కొద్దిసేపు మరగనివ్వాలి. కొద్దిసేపు అయ్యాక ఈ విధంగా చిక్కబడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకునేసి వేడి వేడి దోశ పోసుకునేసి దానిపైన కారం వేసుకొని దానిపైన కొంచెం పప్పుల పొడి ఇంకా నెయ్యి వేసేసి బాగా చేసుకున్న బొంబాయి చట్నీలో అద్దుకొని తింటుంటే భలే ఉంటుంది. నేను చెప్పిన ఈ బొంబాయి చట్నీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.